దాన్ని ఒక 2 నెలలు నడిపారు. తర్వాత మైన్స్ డిపార్ట్మెంట్లో అవకతవకలు జరిగాయి, ఇసుకలో 1000 కోట్లు అన్నారు. అదంతా కూడా తప్పు కథనం అని చెప్పి తేలడం జరిగింది. అదేవిధంగా మైన్స్ 100 మైన్స్ అనేక్రాంతం చేశారని తప్పుడు ఆరోపణలు చేశారు. ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు. అదేవిధంగా మళ్ళీ కొన్ని రోజులకి ఫారెస్ట్ ల్యాండ్, మా సొంత ల్యాండ్ అని పేపర్లు చూపించినా కూడా ఇది ఫారెస్ట్ ల్యాండ్, దీన్ని ఆక్రమించారన్నారు. మేము కోర్టుకు పోతే మళ్ళీ అదంతా కూడా కరెక్ట్గానే ఉందని చెప్పి కోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. భూములు ఆక్రమించామని చెప్పి తప్పుడు కేసు పెట్టినారు. ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు. ఇన్ని కథనాలు. ఇంకొకరు మాట్లాడారు ఎర్రచందనం చేస్తున్నారని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్ చేసి ప్రూవ్ చేయమన్నా కూడా ఎవరు చేసిన పరిస్థితి లేదు. ఇప్పటి వరకు చూస్తే అన్ని ఆరోపణలు చేసి ఇప్పుడు చివరిగా లిక్కర్ స్కామ్ అని చెప్పి ఇంకొక ఆరోపణ చేస్తున్నారు. ఇన్ని ఆరోపణలాగిన ఇది కూడా ఒక పొలిటికల్ హరాస్మెంట్ కేసు మాత్రమే. ఒకటైతే వాస్తవము, ఇప్పుడు వరకు రాష్ట్రంలో ఉండే అన్ని ఏవేవైతే ఒక